కరీంనగర్ వచ్చేదా కరీంనగర్ అగ్నిగుండంలా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే సిరిసిల్ల మాత్రం ఇది హారిబుల్ సిచ్యువేషన్. అది హారిబుల్ అంటే హారిబుల్, యూ కెనాట్ ఇమాజిన్ నౌ దిస్ థింగ్. ఎందుకంటే గంభీరావుపేట దగ్గర వాళ్ళని చంపి వాళ్ళ తలలు తీసుకొచ్చి ఎల్లారెడ్డిపేట పిఎస్ న్యూస్లో చెట్లకు కట్టారు. జనశక్తి వాళ్ళు వాళ్ళని కౌంటర్ అటాక్ చేసే శక్తి లేక సీక్వెన్స్గా ఒక మూడు విలేజ్లలో మర్డర్ చేసుకుంటూ పోయారు. ఎవరిని అంటే పరిస్థితి ఎట్లా ఉన్నదో మీరు చూడండి. జనశక్తికి పడకపోవడం కారణం ఏంటి? గంభీరావుపేట దగ్గర మర్డర్ చేసి ఈయన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కింద కూర్చుండబెట్టి దగ్గర ఇంత కారం ఉండేది. అంటే 240 ఎఫ్ఐఆర్లు అంటే ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వచ్చి? ఇప్పుడు థెఫ్ట్స్ బాగా కార్లీస్ కదండి, థెఫ్ట్స్ బాగుండేది. ఫైర్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిందా లేదంటే అది కంటిన్యూ అయిందా? అది కంటిన్యూ అయింది. అది అంత తొందరగా కాదు. అది బస్సులో మొత్తం బ్లీడింగ్ కారుతున్నది మొత్తము. అంటే ఒకటి రెండు చెప్పండి ఏ విధంగా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినది ఒకసారి. ఒక కార్మికుడు డిపోలో చనిపోయాడు. చనిపోతే ఏం లేదు, వాళ్ళు వచ్చి టార్గెట్ ఎవరన్నా ఉంటే అని షోప్ చేసేది, తల నరికేది, ఒక దగ్గర పెట్టిపోయేది. అంత టెర్రర్ దే క్రియేటెడ్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని అయి ఉంటాయి? చాలా అవుతాయి. అంటే అందులో రియల్ ఎన్కౌంటర్లో బంపింగ్ ఎన్కౌంటర్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అప్పుడు ఏంటంటే ఈ సమ్మర్లో ఈ మిర్చి కళ్ళాలల్లో బాగా రైతులు మిర్చి పెట్టుకునేది. ఈ గుత్తికోయాసి ఏంటంటే ఎవడు కొంచెం వాయిస్ రేజ్ చేస్తే వాడిని చంపేది. భద్రాచలం సర్కిల్లో మీకు జరిగిన మీరు చెప్తున్న క్రైమ్లో మంచి ఇంట్రెస్టింగ్ కూడా మర్డర్ కేసు ఏమైనా? ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక ఎస్టీ ఇది ఇమీడియట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చేది. సార్ నేను మా వదినని తీసుకొని వెళ్తుంటే ఇట్లా వీళ్ళు అటాక్ చేసినారు, మా వదినని తీసుకొని పోయినారు, ఎట్టుపోయిందో తెలియదు, అది ఇది అని వచ్చి మనకు చెప్పినారు. నాకు దాహం వేస్తుందంటే ఎట్లా లేదు, నీళ్ళు లేవు కదా అంటే వాడు మూత్రం పోయి తాగుతానంటే మూత్రం పోస్తే తాగినాడు. అంటే యాక్చువల్గా ఏం జరిగింది? వాలి చనిపోతే వాలి భార్యను సుగ్రీవుడు చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇది డిసైడ్ చేసేదంటే ఒక స్టోరీ అల్లాడు, చెప్పాడు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుంది, నైట్లో ఐడెంటిఫై అయితేనే ఎవరన్నా వచ్చి పిలిస్తే తలుపు తీస్తే లేకపోతే తీయదు సార్. పడలేదు సార్ ఆమెను, ఇట్లా పట్టి గుంజి వేసినట్టున్నది సార్ అని చెప్పినాడు. ఇవి ఎట్లా చెప్తావా అంటే సార్ ఇట్లా ఇట్లా పెడితే మనకి ఇది ఫోల్డ్స్ వస్తాయి కదా, ఇట్లా పట్టి గుంజితే ఫోల్డ్స్ వస్తాయి కదా సార్, అది ఇట్లా గుంజినట్టున్నది సార్ అని. చూడండి మనం ఓపికగా చిక్కుడు పందిరి కింద ఎందుకు పెట్టాడు? దాసినాడు. జనరల్గా భూమిలో దాస్తారు, వాడు దాసినాడు అంతే. అది ఎవడు ఇది చేయడని చెప్పి. ఇప్పుడు ఎవడైతే నేరస్తుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాడు, అది రూల్, తంపు రూల్. ఇట్లన్నా చూస్తాడు, ఇట్లన్నా చూస్తాడు, అటన్నా చూస్తాడు, ఇటన్నా. కొంతమంది ప్లాంట్గా ఉండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సిద్దిపేటలో బుచ్చిరామరెడ్డి గారికి, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి పెద్ద సెన్సేషన్ అయింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. జనరల్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే నక్సల్స్తో ఎన్కౌంటర్ అనుకుంటారు, కాదు. ఇతను డెకైడ్స్లో వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. అంటే ఆయన ఇంటెన్షన్ ఎన్కౌంటర్ చేయడం కాదు, వాళ్ళు ఎక్కడైతే పోలీసుల మీద రివర్స్ అవుతారో
ఆ టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసిన ఆఫీసర్. అతని కెరియర్లో ఒకేసారి 50 మంది డెకాయిట్ని పట్టుకొని రికవరీ చేసి చరిత్ర సృష్టించిన రిటైర్డ్ ఎస్పీ పేరు బుచ్చిరామరెడ్డి గారు. బుచ్చిరామరెడ్డి గారు కరీంనగర్, వరంగల్ రేంజ్తో పాటు మెదక్ జిల్లా సిద్దిపేటలో పనిచేస్తున్నప్పుడు ఒకవైపు బస్సు డెకాయిట్ల తీవ్రస్థాయిలు ఉండేవి, మరోవైపు నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. రెండు వైపులా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఈ రెండింటితో పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా సరి సమానం చూసుకుంటూ కరెక్ట్గా మేనేజ్ చేసుకుని వచ్చిన ఆఫీసర్. అతను స్టార్టింగ్ కెరియర్లోనే పండరీపురంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఫైరింగ్ చేసిన ఆఫీసర్. అయితే బుచ్చిరామరెడ్డి గారిని అడిగి అప్పుడున్న లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండేది, నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, డెకాయిట్స్ని ఎలా కంట్రోల్ చేశారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. బుచ్చిరామరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని సిద్దిపేట డిఎస్పీ ఉన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాం. ఎక్కడైనా డెకాయిట్, బస్సు డెకాయిట్స్, పెట్రోల్ పంప్ మీద డెకాయిట్లు, పెట్రోల్ పంప్ అటాక్స్ బాగా జరుగుతుంటాయి. ఆ టైంలో బుచ్చిరామరెడ్డి గారు వచ్చారంటే ఖచ్చితంగా ఆ డెకాయిట్స్ని పట్టుకుంటారు, తర్వాత కొంత గ్యాప్లో ఎన్కౌంటర్ అవుతుంది అన్న ఒక పేరుండేది. అంటే మీరు వాంటెడ్లీ చేశారా లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో జరిగింది అనేది అది తర్వాత విషయం. కానీ అంటే అప్పుడు చాలా పీక్ స్టేజ్ ఉండేది. అంటే మీరు పనిచేస్తున్న ఏరియా అంతా కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతం అంతా నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్. దాంతోపాటు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి ఉండేది, ఈ డెకాయిట్స్ ప్రాబ్లం, మూడింటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన మీరు అంటే ఆ టైంలో ఏ విధంగా చేసుకొచ్చారు? ఇప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉంది, అప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉంది, అప్పుడు ఆఫీసర్స్ ఏమైనా ఎన్కౌంటర్ చేసినా లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో ఎవరి మీద పోలీసులు కొట్టినా ఆఫీసర్ సపోర్ట్ ఏ విధంగా ఉండేది అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నేను ఐఎమ్ నేటివ్ ఫ్రమ్ ఏ విలేజ్ కాల్డ్ చాగల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ తీస్తే. నేను ప్రైమరీ స్కూలు తర్వాత 9th వరకు ఆ స్కూల్లోనే చదివాను. 9th నుంచి హనంకొండకు వచ్చాను. హనంకొండలో మల్టీపర్పస్ స్కూల్లో జాయిన్ అయినాను. 11th వచ్చేటప్పటికి తెలంగాణ ఎజిటేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యాము. ఆ ఎజిటేషన్తో మాకు ఒక 1 year ఎడ్యుకేషన్ పోయింది టోటల్గా. అప్పుడు 11th ఉన్నప్పుడు మాకు 1969 ఎజిటేషన్ స్టార్ట్ అయింది. స్కూల్ స్టూడెంట్ అయినా యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. అది చేసినాక మాకు 1 year ఎడ్యుకేషన్ లాస్ అయింది బికాజ్ ఆఫ్ ఎజిటేషన్. టోటల్గా స్కూల్స్ సెలవు ఇచ్చారు. 1 year పోయింది. తర్వాత ఐ కుడ్ పాస్ 12th, తర్వాత గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్. గ్రాడ్యుయేషన్లో 71 to 74 గ్రాడ్యుయేషన్ అయింది. అయినాక 75లో ఐ జాయిన్డ్ ఇన్ ఎల్ఎల్బి, ఈవినింగ్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ అది. అయినప్పుడు అది చదువుతున్నప్పుడు ఏంటంటే ఈ ఎస్ఐ జాబ్ నోటిఫికేషన్ వచ్చేది. నేను యాక్చువల్గా కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండే, ఎందుకంటే అప్పుడు ఎస్ఐ జాబ్ రావాలంటే చాలా ఇది ఉండే, కష్టం ఉండేది. సరే అని చెప్పి మా కజిన్ ఒక అతను ఉండేది, అతను అప్లై చేస్తానంటే ఆయనకు నా హెల్ప్ కావాలి, అంటే టు ఫిల్అప్ ఫామ్స్ ఇవన్నీ. సరే అని చెప్పి ఆయన ఇద్దరం కలిసి పెట్టాం. అయితే అప్పుడు అదృష్టం ఏంటంటే మాకు నోటిఫికేషన్ అప్పుడు 18 పోస్టులు వచ్చాయి. తర్వాత ఈ ఎమర్జెన్సీ ఉండే, అప్పుడు ఎమర్జెన్సీలో ఈ వాలంటరీ రిటైర్మెంట్ చాలా వేకెన్సీస్ ఈరోజు అయితే అది 65 వేకెన్సీలకు చేశారు. 18 వేకెన్సీస్ నుంచి 65 వేకెన్సీలకు చేశారు. అది మేము 75లో అప్లై చేశాం దానికి. అయితే అదృష్టం ఏంటంటే మాకు ఫస్ట్ టైము రిటర్న్ టెస్ట్ పెట్టారు. ఎస్ఐస్కి ఎప్పుడు కూడా రిటర్న్ టెస్ట్ లేదు. ఎప్పుడైనా ఫిజికల్ అపియరెన్స్ బాగా హైటు ఉన్నోళ్ళని చూసి సెలెక్ట్ చేసేది. అది అయితే ఫస్ట్ టైం మాకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టారు. 2 పేపర్స్, ఈవినింగ్ ఒకటి, అది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఆర్ట్స్ అండ్ మన ఈ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో మా ఎగ్జామ్. దానికి ఐ పాస్డ్ ఇట్. నాది రేంజ్లో 6th ర్యాంక్ వచ్చేది అప్పుడు. ఇక ఎప్పుడు కూడా దీన్ని చూసుకోలేదు, పర్సూ చేయలేదు, ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నది. అది పాస్ అయిందని రిజల్ట్ వచ్చేది. తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ కమిషనర్ ఆఫీస్, అంటే ఇప్పుడు ఉన్న
ఓల్డ్ సిటీలో అప్పుడు ముగ్గురు డిఐజీలతో ఇంటర్వ్యూ ఉండే. వన్ ఆఫ్ ద డిఐజీ వాజ్ భాస్కరరావు. సరే అది పాస్డ్ ఇట్, సెలెక్షన్ అయింది. అయినాక పీటీసీ అనంతపూర్ 1976 ఏప్రిల్ 19th నాడు ఐ జాయిన్ ఇన్ ద కాలేజ్. ఇక అది ట్రైనింగ్ అయిపోయినాక ఐ పోస్టెడ్ టు ఖమ్మం డిస్ట్రిక్ట్. ఫస్ట్ కొత్తగూడెం 2 టౌన్ ఇచ్చారు, అది కొన్ని రోజులే. మళ్ళా మా ప్రెడిసీసర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆయన వచ్చినాడు. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు కారేపల్లి పిఎస్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. మీరు ఆ పొల్యూషన్కి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ లాంటి ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని మీరు ఫైర్ ఓపెన్ చేశారు. చెప్తా అది ఏమైందంటే అక్కడ ఒక విలేజ్ ఏంటంటే పండితాపురం అని ఒక విలేజ్ ఉన్నది. ఈ పండితాపురం విలేజ్లో అప్పుడు ఈ ఆర్గనైజేషన్ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో అప్పుడు అది సిఓసి కింద అది ఆర్గనైజేషన్ చేశారు. అందులోనే ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్ఎస్యు ఆర్వైఎల్ బాగా కొంచెం యాక్టివ్గా చేయాలని చెప్పి ఆర్వైఎల్ యాక్టివిటీస్ పండితాపూర్లో బాగా స్టార్ట్ చేశారు. ఒక భూస్వామి యొక్క భూమి ఆక్రమించాలని చెప్పి. నేను అప్పుడు యంగ్ ఎస్ఐని, పెళ్లి కాలేదు, బ్యాచిలర్. మాకు డిఎస్పి ఉండే సూర్యనారాయణ అని చెప్పి మంచి డిఎస్పి ఉండే. అయితే ఈ రోజు వాళ్ళు ప్రొసెషను అటాక్ చేసుడు, ఈయనది చేను కోసుకొని పోవడు ల్యాండ్ ఆడిది, ఇవన్నిటికి ఏంటంటే మేము క్యాంప్ చేశాము. థర్డ్ డే నాడు ఏమైందంటే వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఏ పొజిషన్ విత్ లిథల్ వెపన్స్, అది ఇల్లీగల్లీ వితౌట్ అవర్ పర్మిషన్. వాళ్ళ ఇంటెన్షన్ వాస్ టు అటాక్ దిస్ థింగ్ ఇఫ్ ఎనీబడి రెసిస్ట్. డిఎస్పి గారు నేను ఇద్దరమే వి ఫాలోడ్ ద ప్రొసెషన్. ఎప్పుడైతే ప్రొసెషన్ వైలెంట్ అయిందో ఈ ఆర్డర్డ్ ఫర్ లాఠీ చార్జ్. లాఠీ చార్జీకి ఆర్డర్ చేసేటోరికి ఏంటంటే మా ముందు కాంటింజెంట్ ఏదైతే ఉన్నదో ఏపీఎస్పి ఫోర్సు వాళ్ళతో కంట్రోల్ కాలే, నేను అందులో ఉన్నా. అయితే ఈ ఆర్మ్డ్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో దూరం ఉన్నది, వాళ్ళు అందుకోలేకపోయారు. ఇన్ ద మీన్ వైల్ ఏం చేశారు వాళ్ళు ఓవర్ పవర్ చేసి డిఎస్పిని ఒక బైలేన్కి లాక్కొని పోయి విపరీతంగా కొట్టారు. అసలు ముఖం షేప్ లేదు అది. ఇక ఏం చేయాలి, టు రెస్క్యూ అవర్ సెల్ఫ్ అండ్ డిఎస్పి ఐ ఆర్డర్డ్ ఫర్ ఓపెనింగ్ ఫైర్. ఇద్దరు స్పాట్లో చనిపోయిన లేడీస్. నా దగ్గర ఇంత కారం ఉండేది. సీ దేర్ ప్రిపేర్డ్నెస్ దిస్ థింగ్. చేసినాక వాళ్ళు డిస్పర్స్ అయినాక ఇమ్మీడియట్ దిస్ థింగ్ ఐ టుక్ ద డిఎస్పి టు ఖమ్మం హాస్పిటల్. బస్సులో మొత్తం బ్లీడింగ్ కారుతున్నది, మొత్తము అసలు మనిషి గుర్తుపట్ట రాకుండా పరిస్థితి ఉండేది. చేసినాక అది ఆయనను అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇచ్చినాక హైదరాబాద్ పంపించారు. లక్కీలీ సర్వైవ్డ్. అంటే ఫస్ట్ పోస్టింగ్లో ఫైరింగ్ చేయడంతో అంటే మీకు కొంచెం ఇబ్బంది, ఆఫీసర్ నుంచి ఇబ్బందులు వచ్చాయి ఎంక్వైరీలు పేరు మీద? ఏం లేదు, నో ఇప్పుడు బికాజ్ దిస్ థింగ్ అబ్సల్యూట్లీ వీఆర్ ఆన్ ది రైట్ వే దిస్ థింగ్. ఎందుకంటే టు సేవ్ అవర్ సెల్ఫ్స్, టు సేవ్ ది ప్రాపర్టీస్ అండ్ సో అవర్ లైఫ్స్, టు సేవ్ అవర్ లైఫ్స్ ఐ హ్యాడ్ టు ఓపెన్ ఫైర్ దిస్ థింగ్. ఫైర్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిందా లేదంటే అది కంటిన్యూ అయిందా? అదే కంటిన్యూ అయింది. అది అంత తొందరగా కాదు. అది ఎప్పుడంటే ఎట్లా కంటిన్యూ అయిందంటే తర్వాత ఎప్పటికీ వాళ్ళు ఒక మీటింగ్ పెడతామని, ఈ ఆర్వైఎల్ రాడికల్ యూత్ లీగ్, ఓకే, మేము దాన్ని పెట్టొద్దని దానికి మొత్తము ఒక 5-6 విలేజ్లలో 144 సెక్షన్ పెట్టి ఎవరిని గుమిగూడనియకుండా ఎక్కడ మీటింగ్ జరగకుండా మొత్తం ఒక 1-2 years నడిచింది అది. నేను ఉన్న రోజులు నడిచింది అది. తర్వాత మరి ఎక్కడ కూడా ప్రాబ్లం ఫేస్ కాలేదు? ఏది దేనికి? వాళ్ళు అక్కడే కాలే, అక్కడ మేము తర్వాత అప్పరేయండి మాది. ఎందుకంటే దాదాపు ఆ కేసులో ఒక 80 మందిని అరెస్ట్ చేశాము. 307 కేసు తర్వాత ఇవన్నీ పెట్టి అరెస్ట్ చేశాము. చేసి ఎక్కడ కూడా మీటింగ్ జరగనీయలేదు. మేము డిడ్ నాట్ గివ్ ఎనీ పర్మిషన్ దిస్ థింగ్. అది ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఉండే అట్లా.
సెకండ్ పోస్టింగ్ ఎక్కడండి? సెకండ్ పోస్టింగ్ అప్పుడు ద గ్రేట్ దిస్ థింగ్ అది చనిపోయినాడు. సోమిరెడ్డి సార్ ఉండే ఎస్పీ, ఓ సి సోమిరెడ్డి గారు, బాగా డైనమిక్ ఎస్పీ. తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు ఎల్లందు. అక్కడ కూడా డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇక డిఫరెంట్ అంటే ఆడ కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, తర్వాత అక్కడ కార్మిక సంఘాలు ఇష్యూస్ కూడా. అవి మనకు అప్పుడు అంతా వాళ్ళు అంత ఇది లేకుండేది. కార్మిక సంఘాలు అంతా మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేది లేదు. కానీ జనరల్గా ఎఫ్ఐఆర్ వాజ్ హెవీ. మేము అప్పుడు అప్పటి రోజుల్లో నేను 245 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. అంటే ఒక పోలీస్ స్టేషన్లో 245 అంటే అది ఇయరా మంత్ అంటున్నారు. ఇయర్ అంటే అప్పుడు చాలా హెవీ అన్నట్టు అది. అంటే 240 ఎఫ్ఐఆర్లు అంటే ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వచ్చాయి? అన్నీ ఇప్పుడు థెఫ్ట్స్ బాగా, కార్లీస్ కదండి, థెఫ్ట్స్ బాగుండేది, థెఫ్ట్స్ బాగుండేది. అదే హౌస్ బ్రేకింగ్స్, థెఫ్ట్స్, కాలరీ దగ్గర థెఫ్ట్స్, కోల్ థెఫ్ట్స్ ఎక్కువ హెవీ ఉండే. ఓకే, అంటే ఆ డే హెచ్పి ఉండేదా, నైట్ హెచ్పి ఎక్కువ ఉండేది? నైట్ ఎక్కువ. మరి మీరు పెట్రోలింగ్ చేయడం, దాంతో వాళ్ళు కంట్రోల్ చేయడం చేస్తారా? ఎప్పుడు అది మేము, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ బ్యాచులర్ దిస్ థింగ్, ఎవ్రీడే సైకిల్ మోటార్ వేసుకొని ఎప్పుడు తిరిగేది. అది ఎప్పుడు కూడా ఇంట్లో పడుకునేది తక్కువ, వెరీ రేర్, ఈవెన్ వెరీ రేర్. అట్లా మాకు సక్సెస్ కూడా చాలా అయినాయి అది. ఎందుకంటే అట్లా మనం ఎఫర్ట్ చేసేపటికే అది చాలామంది దొరికారు, నోటోరియస్ అఫెండర్ దొరికినారు. అది మొదటి నుంచి కూడా నేను ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ డిటెక్షన్లో నాకు చాలా ఇది ఉండేది. దొరికేది ఎట్లా అంటే అట్లా పోయేది, పట్టుకొచ్చేది, చాలా ఇది ఉండే. అంటే అప్పట్లో మీరు పట్టుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అప్పుడు జరిగిన ఎఫ్ఐఆర్లో చెప్పేవాడా, లేదా కొన్ని మీ టార్చర్ తట్టుకోలేక వేరే ఎఫ్ఐఆర్లు కూడా యాడ్ అయ్యాయి? లే, ఇప్పుడు ఎట్లా కూడా ఏంటంటే అది నేను ఎప్పుడు కూడా వాళ్ళని కన్ఫెషన్ ఏంటంటే అన్డ్యూ అడ్వాంటేజ్ ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కన్ఫెషన్తో కూడా మళ్ళీ సీన్ రికన్స్ట్రక్షన్ చేయించేది. సపోజ్ నేను ఈ లేబర్ బస్తీలో చేసినానంటే అడిగేది ఎక్కడ అది ఎక్కడ దాని ల్యాండ్ మార్క్ ఏంది, ఎవరి ఇల్లు చూపెడతావా లేదా, చూపెట్టి మోడస్ ఆపరెండి ఆయన ఎట్లా చేసిండో అట్లా చెప్తేనే మేము దాన్ని అకౌంట్ తీసుకునేది. లేకపోతే అది మన టార్చర్కు భరించలేక ఆడు చెప్పింది మనం రాసుకొని అట్లా ఎప్పుడు కూడా చేయలేదు. అటెంప్ట్ ఎప్పుడు నేను చేయలేదు. ఇల్లందు తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇల్లందు నుంచి ఐ వాజ్ పోస్టెడ్ టు బూర్గంపాడు. అది కొంచెం ప్లెయిన్ ఏరియా. ప్లేన్ కాదు, ఇక్కడ సారపాక బూర్గంపాడు. అది ఆడ కొంచెం ప్రాబ్లం ఉండేది. ఇది పేపర్ మిల్లు, భద్రాచలం పేపర్ మిల్స్లో. ఓకే, భద్రాచలం ఆడ కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఒకటి భారత్ బంద్ అప్పుడు డిక్లేర్ చేశారు ఆల్ ఆపోజిషన్స్. అది ఐ థింక్ 1982 చేస్తే అక్కడ మొండికుంట అని ఒక విలేజ్ ఉండేది. ఆ రోజు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో భారత్ బంద్ జరగనివ్వద్దు అనేది ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు గవర్నమెంట్ తరఫున. కాబట్టి ఏంటంటే మేము దాని గురించి ప్రివెంటివ్ అరెస్ట్లు అన్నీ చేసినా కానీ ఆ మొండికుంట విలేజ్ జర లెఫ్ట్ పార్టీస్ డామినేటెడ్ విలేజ్. అక్కడ వీళ్ళు బాగా చేస్తున్నారు, బస్సులు ఆపుతున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. దెన్ ఐ వెంట్ విత్ మై ఫోర్స్ దిస్ థింగ్. ఎంత ఉంటుంది అప్పుడు, ఇప్పటి ఫోర్స్ కాదు కదండి, ఓ 3-4 మెంబర్స్ ఉంటారు. పోయి అది మధ్యలో ఉన్నాక అది మాతో కాలే, వాళ్ళు ఇనలేదు. ఇన్స్టెడ్ మేము మధ్యలో అయినాము, వాళ్ళు రౌండప్ చేశారు. దే స్టార్టెడ్ స్టోయింగ్ పెల్టింగ్ స్టోన్స్ తెస్తే పోలీస్ మీదకి. మరి ఏం చేయాలి? అగైన్ ఐ ఆర్డర్డ్ ఫర్ ఓపెనింగ్ ఫైర్. మళ్ళా ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. చేసి డిస్పర్స్ అయింది. వచ్చినాక అంటే అక్కడ ఏమైనా క్యాజువాలిటీస్ అయినాయి, ఒకటో ఇద్దరు చనిపోయినట్టున్నది ఐ థింక్. సో అంటే మీరు సర్వీస్లోనే ఎస్ఐ ఉన్నప్పుడే? అది ఎస్ఐ అయినప్పుడు ఐ వాజ్ సో దిస్ థింగ్ బాగా కొంచెం ఫెరోషియస్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ మ్యాటర్లో. దూసుకొని వెళ్ళిపోయేది. ఎప్పుడు కూడా వెనకంజ అనేది ఎప్పుడు వేయలేదు నేను, ఒక స్టెప్ వెనక నన్ను చేయలేదు. అది చాలామంది మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చెప్తుంటారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఏదో ధర్నాలు చేస్తున్నప్పుడు ముందు బుచ్చరామరెడ్డి సార్ ముందే ఉంటారు, ఎవరైనా
కాని పక్షంలో ఉంటే ఆయన ముందు స్టెప్ తీసుకుంటారు, దాంతో మీ అందరూ వెనకెళ్తుంటారు. అది ఎప్పుడైనా అంటే అది లీడర్ ఆ- అది అంటే ఒక లీడర్షిప్ అన్నది అక్కడ లీడర్షిప్ అనేది ఏంటంటే, ఇంకొకటి విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మేము హేస్టీ యాక్షన్ ఎప్పుడు చేయలేదు. అది ఓకే. ఎప్పుడు అంటే వాళ్ళు మాబు వైలెంట్ అయ్యి, ఎప్పుడు కూడా ఏంటంటే మాబు వైలెంట్ అయినప్పుడే మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు వింటారు. వాళ్ళు వైలెంట్ లేనప్పుడు మనం ఏమైనా ఫోర్స్ యూజ్ చేస్తే వాళ్ళు మన మీద తిరగబడతారు. అది అంతే. అది కాబట్టి ఏంటంటే బై ఆల్ మీన్స్ ఐ ట్రై టు సబ్సైడ్ ది మ్యాటర్స్. కానీ మీరు కాకపోతే ఇంకొక యాక్షన్ కూడా చేసేవారని మీ వాళ్ళు చెప్తుంటారండి. ఎక్కువ మాప్ గ్యాదర్ ఎక్కువ అవుతుందో అది వైలెంట్గా మారకముందే మాప్ డిస్ప్లే చేయడం అనేది బుచ్చరామరెడ్డి గారి కాన్సెప్ట్ అంటుంది. అంటే కొంచెం అదే ది నెగోషియేషన్స్తోని పక్కకు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి ట్రై టు సబ్సైడ్ ది మ్యాటర్. అది కాకపోతే ఇది ఫోర్స్, ఈజ్ టు ఫోర్స్. అంటే ఎక్కువ మంది గ్యాదర్ వల్ల వాడు బలం పెరుగుతుందని మీరు వాళ్ళు బలం పెరిగి మనకి ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కడికెక్కడికి కట్ పాయింట్స్ పెట్టి రానియకుండా అది ఇది. ఇప్పుడు దాని ఏంటంటే దానికి ఒక స్థిరమైన దానికి రూల్ ఉండదు. మనం సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేయాలి. మాబ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ సైకలాజీ బట్టి మనం యాక్ట్ చేయాలి. మాబ్ సైకలాజీకి వ్యతిరేకంగా పోతే మనం ఫెయిల్యూర్ అవుతాం. అంటే ఒకటి రెండు చెప్పండి, ఏ విధంగా సైకాలజీగా మారచ్చు? 2-3 ఎక్స్పీరియన్స్ మీ దీంట్లో. జనరల్గా కొన్ని విషయాలలో ఏంటంటే, కొన్ని వాళ్ళకు రైట్ డిసిషన్, వాళ్ళు ఒక రైట్ కాజ్ కొరకు వాళ్ళు కొట్లాడినప్పుడు మనం వీ హ్యావ్ టు సపోర్ట్ తీస్తుంది. ఎప్పుడు సపోర్ట్ చేయాలి? వైలెంట్గా మారకున్నంతకాలం మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కన్సోల్ చేయాలి. అప్పుడే మనం చెప్పిన మాట వింటారు. తర్వాత మోరోవర్ ఈ మాబ్ ఎప్పుడైతే మనం డీల్ చేస్తామో మన యొక్క క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఏమవుతుంది, మనం ఒక సైడ్ తీసుకొని ఒక ఐడెంటిఫై అవుతాం, ఈ గ్రూప్తో ఐడెంటిఫై అవుతాము, ఈ గ్రూప్తో ఐడెంటిఫై అవుతాము. తర్వాత స్టేషన్ వచ్చినాక మనము కొంతమందితో ఇర్రెలవెంట్ మాట్లాడు, ర్యాష్గా మాట్లాడు. ఇవి ఏమవుతాయి అంటే అక్కడ మనకు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. వాడు ఏం చేస్తాడు, ఈ విల్ ట్రై టు రివెంజ్, టేక్ రివెంజ్ ఆన్ అస్ దిస్ థింగ్. నువ్వు వచ్చినప్పుడు అట్లా మాట్లాడినావు కదా, నాకు నువ్వు సరి అయిన రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా అనేది. అది మోర్ ఓవర్ ఫస్ట్ ఎస్హెచ్ఓకి అది ఇంపార్టెంట్. ఎవరితోని కూడా మనము ద్వేషం కానీ ఇది కానీ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఇదైనా కానీ సముచితంగా వాళ్ళకి మనం రెస్పాన్స్ చేయాలి, కూర్చునబెట్టాలి, మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మన మీద నెగటివ్ పాయింట్ అక్కడ ఉండదు. మాబ్ కంట్రోల్లో అది మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఐడెంటిఫై అయినావు, ఓ 4 రిప్రజెంటేటివ్ వస్తే రూడ్గా మాట్లాడినావు, వాళ్ళు అక్కడ నీ మీద అటాక్ చేస్తారు. నీ క్రెడిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అచ్చా, మన స్టేషన్లో మనకున్న క్రెడిబిలిటీ అక్కడ మనకు పని చేస్తుంది. ఏ సార్ మంచోడరా మన అని చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళు మన మీద ఏమి నెగటివ్ పాయింట్ ఉండదు కదా. సార్ మంచోడే మనోడే లేదు, చూస్తాడు. చూసి జనరల్గా మనం మంచి రెస్పెక్ట్ ఇచ్చినాం, సరే వానికి రెస్పాన్స్ ఇచ్చాం, అది చూస్తాడు. అసలు మనకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడు, ఇట్లా ఇట్లా పక్క పెట్టి వెళ్ళిపోతాడు. అది మోర్ ఇంపార్టెంట్ మాబ్ డీలింగ్లో. ఓకే, అట్లా. తర్వాత అన్నెసర్లీ మాబు ఎప్పుడైతే రైట్ కాజ్ కొరకు ఫైట్ చేసినప్పుడు మనం ప్రవోక్ కావద్దు. రైట్. ఎప్పుడు కూడా మనము ప్రవోక్ కావద్దు. జనరల్గా ఏంటంటే మనకు సంబంధం లేని ఇష్యూలలో పోలీసు మనం యాక్ట్ అవుతాం, తప్పు అది. షుడ్ నాట్ డూ. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినది ఒకసారి. ఒక కార్మికుడు డిపోలో చనిపోయాడు. చనిపోతే వాళ్ళంతా ధర్నా కూర్చున్నారు. నేచురల్గా వర్కర్స్ ఎస్టేట్ చేస్తారు కదా, వాళ్ళు మాకు పిలిచారు. పిలిచినప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా. వాళ్ళు అది మనం ఏం అక్కడేం మాట్లాడేటట్టు ఉండదు. ఒక డెత్ అయింది, అది డిపోలో అయినది. అయినప్పుడు మనం మాట్లాడొద్దు కదా. వాళ్ళు మొత్తం చేసినాక వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చినారు. అందరూ ఇంతలో రూమ్లో ఈడీ ఉన్నాడు. ఈడీని ఆల్మోస్ట్ వాళ్ళు గిరాబు చేసినారు. ఆయన అంటాడు, సార్ మా ఈడీని బయటికి తీసుకురావాలా. మంచిదండి, తీసుకొస్తాము, కంప్లైంట్ ఇవ్వండి. గివ్ కంప్లైంట్. సార్ అయితే వీ కెనాట్ హెల్ప్, ఇట్ ఈజ్ యువర్ ఇష్యూ. నువ్వు కంప్లైంట్ ఇవ్వట నేను మీ ఈడీని తీసుకురాను, సారీ ఐ కెనాట్. వెళ్ళి వచ్చాం.
అయిపోయింది, అది వాళ్ళు మళ్ళీ మాట్లాడుకున్నారు, సబ్సైడ్ అయిపోయింది. అంటే వితౌట్ కంప్లైంట్ మీరు ఎంటర్ అయితే వాళ్ళు కొంచెం ప్రాబ్లం చేసినట్లు అవుతుంది. అవుతుంది కదా, మనం ఎట్లా వై షుడ్ బి దిస్ థింగ్, వై షుడ్ బి దిస్ థింగ్. Yes. ఇప్పుడు అక్కడ ఏంటంటే దృష్టి పెట్టుకోవాలి, నువ్వు చెప్తున్నావు మా ఈడీని కన్ఫైన్ చేశారు, రాణిస్తలేరు, ఇట్ ఈజ్ అన్ అఫెన్స్. ధర్నా అయినా ఏదైనా అఫెన్స్ అనుకో. అఫెన్స్ అయినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. వితౌట్ కంప్లైంట్ హౌ కెన్ ఐ టేక్ యాక్షన్ అగ్నెస్ట్ దెమ్? ప్లస్ రీజన్ ఉంది అక్కడ. అంతే కదా, పోలీస్ కార్మికుడు ఎప్పుడు ఎంటర్ చనిపోయాడు. అవుతుంది? కాగ్నైజబుల్ అఫెన్స్ అయినప్పుడు పోలీస్ ఎంటర్ అవుతుంది. మీరు రిపోర్ట్ ఇచ్చడానికి యూఆర్ ఎస్టేటింగ్, దెన్ హౌ కెన్ ఐ ఎంటర్ దిస్ థింగ్ అంటే వాళ్ళు ఏమంటారు పోలీసుని అక్కడ అని, మీరు మేనేజ్మెంట్ తొత్తులు అంటారు. అవును. అది అసలు అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పోలీస్. ఇంకోసారి కూడా అట్లే అయింది. అది ఐ థింక్ సిద్దిపేటలో ఎవరో ఒక కండక్టర్ బయట చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. సరే, దాన్ని వాళ్ళు ఇష్యూ చేశారు. అందరూ ఆ శవాన్ని డిపో ఉంది కదా సిద్దిపేటలో, గేట్ దగ్గర పెట్టినారు, ధర్నా రోజుల్లో నడిచేది. మేము పోయినాం, ఈడీ లోపల పోయినాక మాకు మా ఆఫీసర్స్ నుంచి ప్రెషర్, డిస్పర్స్ చేయండి. ఎందుకు చేయాలి సార్ అని నేను, పద్ధతి కాదు సార్, ఎందుకు చేయాలి? మనం ఇది చేసినాం అనుకోండి, సిద్దిపేట డిపో నుంచి మొత్తం స్టేట్ మొత్తం పాకుతుంది. అది వాళ్ళ ఇష్యూ, వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. అది ఇక మేమేం చేసినాము, అది లాస్ట్కు ఫోర్స్ పెట్టాము. ఎప్పుడు షో చేసేది, ఒకసారి ఫాలన్ అనేది, ఇదనేది, అదేనది, ఇదనేది. వాళ్ళకి ఏంది, అమ్మ వీళ్ళేదో పోలీసు రెడీ అవుతున్నారు మా మీద యాక్షన్ అని చెప్పి, యాక్షన్ లేదు, ఏం లేదు. అది ఇట్లా రాత్రి 10 గంటల వరకు నడిచింది. అది ఒక రోజు మొత్తం 10 గంటల వరకు దే డిసైడెడ్. ఇంతలోకి చెప్పినాము, అదే మీరు ఇంత చేస్తారు, అది పోస్ట్మార్టం పంపకపోతే ఎట్లా ఉంటుంది? అది చేసేది మేమే కదా, అవును. మీరు డెడ్ బాడీ ఈడ పెడితే మీకేం రాదు రేపు పొద్దున. ఇప్పుడు డెత్ ఎట్లా అయింది అనేది మీ ఎవరు చెప్తారు? పోస్ట్మార్టంతో చెప్తారు. అది పద్ధతి కాదు అని చెప్తే వాళ్ళు కన్విన్స్డ్ అయినాక వెళ్ళిపోయారు. తర్వాత ఈడీ అప్రిషియేటెడ్ దిస్ థింగ్. ఎస్పీతో వాళ్ళు చెప్తారట, అరే వాట్ ద కైండ్ ఆఫ్ డిఎస్పీ ఇది అని చెప్పేది. అది సిచ్యువేషన్ ప్రకారం మన సిచ్యువేషన్ ప్రకారం మనం యాక్ట్ చేయాలి. రైట్. చేతులు లాఠీ ఉందని కానీ తప్పు, అది ఎప్పుడు కూడా తప్పు. అది యూజ్ యువర్ కామన్ సెన్స్, అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, యాక్ట్ అకార్డింగ్లీ అండ్ అకార్డింగ్ టు ది సైకాలజీ ఆఫ్ మాబ్. రైట్. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ధర్నా జరుగుతుంది, ఎలక్ట్రిసిటీకి ధర్నా జరిగితే పోలీసు ఇష్యూ కాదు కదా, అది మన ఇష్యూ ఏంది? రాస్తా రోకో చేశారు, ట్రాఫిక్ ఆగినది. ట్రాఫిక్ ఆగినంతగానం ప్రపంచం ఏం మునిగిపోదు, ఆకాశం ఊడిపడదు, మనం నెత్తిలేసుకొని. ద ఇష్యూ హ్యాస్ టు బి సెటిల్డ్ బై కన్సర్న్డ్ దిస్ థింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద పిక్చర్, దే హ్యావ్ టు టాక్ టు ది ఎస్టేటర్స్ అండ్ సెటిల్ ద ఇష్యూ. అక్కడ మనం తొందరపడితే ఏమవుతుంది? మన మీదకి వస్తుంది కదా. పోలీసు ఎందుకు చెడు వస్తుందంటే దట్ ఈస్ ద రీజన్. అది అట్లా చాలా ఇది ఉంటుంది దీని మీద, మాబ్ సైకాలజీ. సార్ ఇల్లెందు నుంచి నెక్స్ట్ ఎక్కడ? ఇల్లందు నుంచి అదే బూర్గంపాడు చెప్పాను కదా, బూర్గంపాడు ఫైరింగ్ అయినాక కొంచెం ఆఫీసర్స్ వర్ హ్యాపీ. ఇప్పుడు ఎక్కడ బాగా ర్యాష్గా పోతాడు ఏందని చెప్పి ఐ వాజ్ పోస్టెడ్ టు వెంకటాపూర్, చర్ల వెంకటాపూర్. ఇప్పుడు నవ్ అండర్ భూపాల్పల్లి డిస్టిక్. అక్కడ పోస్టింగ్ అయింది. అక్కడే నేను ఈ ఎక్స్మిజం గురించి నేర్చుకున్నది అక్కడే. ఓహో. 82లో. అంతవరకు పబ్లిక్ తెలియదు అక్కడ దళాలు ఏంటిది అనేది. 82లో మేము వెళ్ళినాక తెలిసినది అక్కడ దళాలు. అప్పుడు మావోయిస్టు, ఇప్పుడున్న మావోయిస్టు, అప్పుడు దాన్ని సిఓసి తర్వాత పీడబ్ల్యూజీ కింద మారినారు. వాళ్ళు అక్కడ దళాలు ఫామ్ చేశారు వెంకటాపురం గుట్టల మీద. 83లో ఐ అప్రెండెడ్ వన్ హార్డ్ కోర్ దిస్ థింగ్. దళం వస్తే మేము అటాక్ చేశాము, ఒక్కడు దొరికాడు. అప్పుడు తెలిసినది వాళ్ళ డిజైన్ ఏంది. అప్పుడు వాళ్ళ యూనిఫాము, ఆలివ్ గ్రీన్ యూనిఫాము, వాళ్ళే వెపన్స్ తయారు చేసుకున్నారు. హ్యాండ్ గ్రీన్ అప్పుడు అంతా కూడా ఏంటంటే వాళ్ళ లోకల్ మేడే. అప్పుడు సొఫిస్టికేటెడ్ వెపన్స్ రాలేదు. చూడండి, వాళ్ళ దేనికైనా అది కమిట్మెంట్తో వాళ్ళు చేశారు. అది హిలెక్స్ మీద వాళ్ళు ఇది చేశారు. అది అప్పుడు తెలిసిపోయినది వాళ్ళ డిజైన్ ఏంది ఎట్లా అనేది.
అప్పుడు వాళ్ళది చాలా ఉధృతంగా ఉండే. ఉధృతంగా అంటే ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఒక 5-6 విలేజ్లు అసెంబ్లీ చేసేది అది. నేను అక్కడ నేర్చుకున్నది అక్కడనే. ఎందుకంటే అరెస్టెడ్ ఆ నంబర్ ఆఫ్ మిలిటెంట్స్. అప్పుడు వీళ్ళు వైలెంట్ ఉండే బాగా. ఈ ఎక్స్మిస్ట్ ఏదైతే ఇప్పుడు పీడబ్ల్యూ మావోయిస్ట్ ఉన్నారో ఏం లేదు, వాళ్ళు వచ్చి టార్గెట్